ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక ప్రత్యేకమైన వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని కనపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. దేవునికి స్తోత్రం. భూమి మీద చాలా మంది మాటలు మనం వింటూ ఉంటాం, చాలామంది మాటలు మనం ఆలకిస్తూ ఉంటాం. చాలాసార్లు మనమే అంటాం, తల్లిదండ్రుల మాట వినాలి, దైవజనుల మాట వినాలి, మనుషుల మాటలు వినాలి, పెద్దవారు ఏదైనా చెప్తే వినాలి, వాళ్ళు ఏదైనా చెప్తే వినాలి అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా సంగమా, బిడ్డలారా, పెద్దవారి మాట వినాలి, ఊరి పెద్దల మాట వినాలి, చాలామంది మాట వినాలి. కానీ మాట విన్న తర్వాత అది మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. మనుషుల మాటలకి ఏముండవండి, గ్యారంటీలు ఉండవండి. వాళ్ళు ఏదో పేరుకి చెప్తారు, జరిగితే పర్వాలేదు, ఒకవేళ జరగకపోతే చెప్పిన వాళ్ళని తిట్టుకునే పరిస్థితి ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది. కానీ దేవుని మాట అటువంటిది కాదు. దేవుని మాట కంప్లీట్గా మనుషుల మాటలకు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఒకవేళ దేవుని మాట మనం వినేటప్పుడు స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉన్నా, స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా ఉన్నా, దినములు గడిచేసరికి దేవుని మాట ఎలా ఉంటుందంటే ఒక సువర్ణము వలె ఒక పవర్ఫుల్గా ఉంటుంది. ఆ మాటే మన జీవితాలను నెరవేర్పడానికి వస్తుంది. అయితే మీ అందరికీ ఈవేళ ప్రభు సన్నిధిలో ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాట వినాలి, దేవుని ఉపదేశమును వినాలి. ఏదైతే ప్రభు మన జీవితాలతో మాట్లాడుతున్నాడో దానిని మనం అంగీకరించగలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఏదైతే ప్రభు మన జీవితంలో చెప్తున్నారో దాన్ని ఓర్పుతోనూ సహనంతోనూ విని ఆలకించేటటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలా మనం ప్రభు మాట విన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, ఎలాంటి శ్రమలు మన జీవితంలో ఎదురైనా మనం సురక్షితంగాను క్షేమంగాను ఉండబోతున్నాం. నెమ్మదిగా కూడా భయం లేక మనం గడుపుతాం. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినేవాడి బ్రతికి ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంటుంది. దేవుని మాట వినేవాని జీవితం ఎప్పుడు కూడా భయం లేకుండా నెమ్మదిగా ఉంటూనే ఉంటుంది. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు ప్రభు అడుగుతున్నారు, మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని ఉపదేశమును అంగీకరిస్తున్నారా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దైవజనుడి ద్వారా మాట్లాడే మాటలను మీరు పట్టించుకొని ఆ మాట ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారా? దేవుని మాట మీ జీవితంలో వెల్లడి అవుతున్నప్పుడు దానిని మనసారా విని మంచి నేల మీద పడిన విత్తనముగా దానిని గైకొని మీరు బ్రతుకుతున్నారా? అయితే ఒక మాట, మనుషులు మరిచినా ప్రభు ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోడు, మనుషులు విడిచినా ప్రభు ఎన్నడూ మిమ్మల్ని విడబడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు మరిచినా మరువని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలం ప్రభు మీకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాట మీరు నమ్మకంగా వినండి. విని ఆ మాట ప్రకారంగా వస్తున్నటువంటి సురక్షితమైన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని మీరు పొందుకోండి. అలా మీరు పొందుకున్న నాడు మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు, మీరు అనేకులకు దీవెనకరంగా మారబోతున్నారు. కాబట్టి దేవుని మాట వినే కృప మీ అందరికీ యేసు నామంలో కలుగును గాక. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే సురక్షితంగా నెమ్మదిగా భయం లేని పరిస్థితులు, వేదన అనుభవిస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, ఏడుస్తూ బాధపడుతున్నారు, వారందరూ నీ మాట విని సురక్షితంగా ఉండే కృప నజరేయుడైన యేసు నామంలో వారి జీవితాల్లో కలుగును గాక. అపవాది పెడుతున్న ప్రతి విధమైనటువంటి బంధకాలన్నీ యేసు నామంలో విరుస్తున్నాను. ఇప్పుడే బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతం చేయండి. ఎక్కడికి వెళ్ళి మీరు చేయమనివ్వండి. ఇదిగో నీ మాట వినేవాడు సురక్షితంగా ఉంటాడని, నెమ్మది లేని వాడి బ్రతుకులో నెమ్మది కలుగుతుందని, భయం కలిగిన వాడి జీవితంలో భయం పోతుందని మీరు మాట్లాడారు. బిడ్డలందరి జీవితాల్లో ఒక నూతనమైన నీ అద్భుతాన్ని జరిగించండి. నజరేయుడైన యేసు నామములో అట్టి కృపను విడుదల చేస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు గొప్పవాడు. దేవుని మాట విని ఆయన రెక్కల నీడలో భద్రపరచబడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.